నమస్తే అమ్మ, నేను టీవీ9 నుంచి వచ్చి మీ బాధలని భక్తిలో వచ్చి చెప్పారు సార్. మా బాధలని ఏందో అని అనుకున్నారు సార్. మళ్ళీ ఏందమ్మా మీ బాధ చెప్పండి అమ్మా మీరు. అన్న నమస్తే అన్న. నమస్తే అమ్మా. మా బాధలు ఏమంటే ఇన్ని రోజులు కాంగ్రెస్ ఉన్నప్పుడు మంచిగా ఉండే మా బాధనంతా మంచిగా ఉండే. ఇప్పుడు కేసీఆర్ 10 ఏళ్ల నుంచి వచ్చినాక తర్వాత మాకు ఏం ఇదే లేదన్న. మాకు కష్టం అంటే కష్టం వస్తుందన్న. మాకు ఇల్లు ఇచ్చినా కానీ మాకు ఇంత పెద్ద కుటుంబంలో ఇస్తా అని ఒక్క ఇల్లు పెట్టేసి 10 మంది ఉన్న కుటుంబంలో ఒక్క ఇల్లు ఇస్తే మళ్ళీ కొట్లాటలు పంచాయతీ అయితేనే ఉందన్న. ఇక్కడ మళ్ళా ఇల్లు అందరూ గులగొట్టి పోయినాక కూడా 8 నెలల దాకా బయటనే వానాల వరదలలో ఉండే పిల్లలు నేను అంతా కుటుంబమే ఉండిన తర్వాత అప్పుడు కూడా వాళ్ళు ఒప్పుకున్నాడు నేను ఇస్తామా అని చెప్పినాక తర్వాతనే నేను ఆ ఇల్లు కూడా గూలగొట్టిండు. మా ఇది చూడన్న మాది చూడు. నాయకులు మళ్ళీ ఎమ్మెల్యేలు మళ్ళీ ఆయన వచ్చి అడగలే అమ్మ మళ్ళీ మీకు జాగింతున్నది మీకు ఇస్తా అని చెప్పలేమ్మా. మాకు ఏ ఎమ్మెల్యే లీడర్ సపోర్ట్ ఇవ్వలే, ఏ ఎంపీ ఇవ్వలే, ఎవ్వరు మాకేం ఇవ్వలే. మా బస్సులో ఏ లీడర్ కూడా మాకు లేదు. అమ్మ మళ్ళీ మన కిషన్ రెడ్డి ఎంపీగా మనకి సెంటర్లో మన ఎంపీ మనకు సాయం ఏం చేయడమ్మా మళ్ళీ మనకి కిషన్ రెడ్డి వస్తే కూడా మాకు ఏమంత లేకుండే, మాకు అంత రాలేదు. ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ మాకు వస్తే మాకు అంత మంచిగా జరుగుతుందని మా ఓపిక ఉన్నదన్నమాట. మళ్ళీ ఎదురు పార్టీలు అందరూ 6 హామీలు ఇచ్చినా ఇవన్నీ తిరుగుతారు కదమ్మా. మళ్ళీ ఎవ్వరు ఏమి ఇవ్వలే, ఆలాలు దోసుకుంటుండ్రు, ఆలాలు తింటుండ్రు. మడిగలు వచ్చినా కానీ ఆలే తింటుండ్రు, డీసీఎం వచ్చినా కానీ ఆలే తింటుండ్రు, అన్ని ఆలే తింటుండ్రు. మాత్రం మాకేం వస్తనే లేదు, ఒక్క ఇది వస్తలేదు మాకైతే. ఇప్పుడు మా కాంగ్రెస్ రావాలా, మా రేవంత్ రెడ్డి అన్న రావాలా, మా రాహుల్ గాంధీ రావాలా, మా ప్రభుత్వం కానీ మా కష్టం నిష్టం అంతా మాకు మంచిగా అవుతుంది జరుగుతుంది అని. 10 ఏళ్ళు మళ్ళీ మోలీ గారు ఉన్నారు, మన సార్ మోలీ గారు సార్ 10 ఏళ్ళ సార్ ఉన్నారు కమ్మా. మళ్ళీ మీకు ఏం సాయం చేసినా? మాకు అది ఏం చెయ్యలేదు. గ్యాస్ వచ్చినా కానీ అట్లనే ఉంది, పిల్లలకు మంచిది చెడ్డది ఏం లేదు, ఒక కొలువు లేదు, నిలువ లేదు, ఏం లేదు. మాకు కాంగ్రెస్ ఉన్నప్పుడు 2011 మా పిల్లలు డిగ్రీ చదివేటప్పుడు మా కాంగ్రెస్ మాకు సాయం చేసిందంటే కాలేజీ తురువు నుంచి మాకు పైసలు వచ్చిందన్నమాట. ఎప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు. ఇప్పుడు కేసీఆర్ వచ్చినప్పటి నుంచి మా పిల్లలకు ఏం లేదన్నమాట, ఏ స్కాలర్షిప్ లేదు, ఏం లేదన్నమాట. ఇప్పుడు మా కాంగ్రెస్ రావాలా, మా పార్టీ లేదు మోడీ రావద్దు అని అందరూ అన్ని పనులు చేసినాము మేము. మాకేం పని చేయలేదు, గరీబులకు సాయం చేసినా, నేను అది చేసినాను. మళ్ళీ అప్పుడు బ్లాక్ మనీ పైసలు వచ్చినాయి అమ్మ, అందరికి 10 కోట్లు అది చేసాను మనం ఇచ్చినట్టు కదా. మాకు ఒక్క పైసా రాలేదు ఇంతవరకు, ఎవరిది ఏం పైసలు మేము తినలే. ఇప్పుడు కాంగ్రెస్ లో తిరిగితే కూడా మాకు కాంగ్రెస్ పార్టీ పైసలు మాకు వద్దు కూడా, మాకు కాంగ్రెస్ రావాలనే మేము కష్టం నిష్టంలో కాంగ్రెస్ మాకు సాయం చేసింది, అదే సార్. ఇప్పుడు పాలన ఇప్పుడు రేవంత్ సార్ వచ్చింది అమ్మా, మళ్ళీ మీరు బస్సులో పోతున్నా, టికెట్ పెట్టుకుని పోతారా, ఫ్రీ ఇస్తున్నా మీకు? మాకు ఫ్రీ ఇస్తుండే, మాకు ఫ్రీ ఇస్తుంది. మరి అందరేమో తిడుతురు, ఫ్రీ పెట్టిండు, పని లేని వాళ్ళు ఎక్కుతారు, పని చేసిన వాళ్ళు ఎక్కుతలేరు, పని చేసిన వాళ్ళు ఎక్కుతారు, మరి అంతా వేస్ట్ పెట్టిండు అని. మళ్ళీ రేవంత్ రెడ్డి సార్ మళ్ళీ అన్ని కానీ పని చేస్తే ఇంకా 6 నెలలు కానీ సంవత్సరం కానీ ఇట్లా తిడుతురు. మళ్ళీ మీరు ఏందమ్మా? ఇప్పుడు 6 నెలలు రేవంత్ రెడ్డి అన్న కాంగ్రెస్ లో ఎక్కి కూడా 1 ఏడాది కూడా కాలేదు. ఇంత జల్దీ చెయ్యాలంటే కాదు కూడా. ఎట్లా అంటే ఇప్పుడు 10 ఏళ్ల నుంచి కేసీఆర్ చేసిండు, ఏం చేసిండు మనకు? ఏం పీకలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న వచ్చిండు, ఒక ఏడాది కూడా కాలేదు. అంతవరకు చెయ్యి అంటే ఎట్లా చేస్తాడు కాంగ్రెస్? చెప్పు. అది మెల్లగా కొంచెం చేస్తాడు. మాత్రం కాంగ్రెస్ రావాలా, రేవంత్ రెడ్డి అన్న రావాలా, సోనియమ్మ రావాలా, మళ్ళా ఎరక నాకు ఈయన రాహుల్ గాంధీ ఎరక మన నెహ్రూ ఎరక, లాల్ బాయ్ శాస్త్రి ఎరక. మన అందరూ ఏమంటారంటే కాంగ్రెస్ పని అయిపోయింది, ఖతం అయిపోయింది, కాంగ్రెస్ రాదు చేయదని. మరి 120 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉందా? ఫస్ట్ మరి ఏ ప్రభుత్వం అన్నిలో చదువుందమ్మా? మాకు కాంగ్రెసే ఉందా? కాంగ్రెస్ రైల్వేలకు కాంగ్రెసే, మున్సిపాలిటీ కాంగ్రెసే, మళ్ళా ఎయిర్పోర్ట్కు కాంగ్రెస్, అన్నిటి కాంగ్రెసే ఉండే మాకు. అప్పుడు ఉన్న ప్రభుత్వం ఇప్పుడు ఏం లేదు మాకు. బియ్యం కూడా అప్పుడు తక్కువనే ఉండే, ఇప్పుడు
1600, 1700, 1800 ఇప్పుడు అందరూ ఏమంటారు అంటే సంటాల రాహుల్ గాంధీ వస్తే మనకు అన్ని పనులు తీరుతాయి అంటుండు. మళ్ళీ మీరు ఆ పనులన్నీ నెరవేర్చుకోవాలంటే మీరు ఊటు ఓలేకేస్తారమ్మా? మళ్ళీ రాహుల్కే ఇస్తాం. రాహుల్ పక్కా వస్తుంది పక్కా. మళ్ళీ వాళ్ళు ప్రియాంక గాంధీ వీళ్ళందరూ కొట్లాడే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదమ్మా. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి సార్ ఏమనంటే బిడ్డ మీరు పేకిలు వేసుకొని వెడలు వేసుకుంటా తొక్కుకుంటూ వచ్చినట్టు ఎదుటి అందరూ ఇటు ఈ మాట మాట్లాడుతారు. అంటే మీ అభిప్రాయం ఏమైందమ్మా? 10 కుక్కలు వస్తుంది, 10 కుక్కలు పోతామా? ఉడుకొనే పోతుంది, పోయికొనే ఉంటుంది. మన పని మనం ఏందో మనం చెయ్యాలి. అది ఒకటి ఏం లేదనమాట. రేవంత్ ఒక్కటి ఏమంటే కాలు ముందుకు నడవాలా. రేవంత్ అన్నకు చెప్పాలా కాలు ముందుకు నడవాలా, మాత్రం వెనుక తిరగొద్దు. రేవంత్ అన్నకు అది ఒక బ్లెస్సింగ్ కావాలా నాకు. ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి సారు ఇప్పుడు ఆయన ఏంటంటే ఇప్పుడు ఆయన కార్లు ఏం కాదు పాత కారు నడిపిస్తాడు, అవి నడిపిస్తాడు. 700 కోట్లు అప్పు చేసిండు. మళ్ళీ జనాలు ఏమంటారు అంటే మా సార్ అంటుండే ఏమంటే ఈ 700 కోట్లు అప్పు చేసిండు కొన్ని మేము ఈ అప్పులు కట్టుకుంటున్నాము. ఈ చిల్లర నాయకులు అందరూ ఊరుతురు చేస్తురు అని మన ముఖ్యమంత్రి మీద ఇట్లా అంటారు. మీ అభిప్రాయం ఏందమ్మా? అది కార్లు చేసిండు కేసీఆర్ చేసిండు అన్ని. ఆయనకు మంచి కార్లను ఆయనకి ఏమేమి ఇది కావాలన్నా అది అన్ని చేసుకున్నాడు కేసీఆర్. ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద వేసిండు అన్నమాట. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు? ఏం చెయ్యని కాదు. ఇప్పుడు మెల్లమెల్లగా గుంజుతాడు అంతా. అందరు ఏంటంటే ఏంటంటే ఉన్న కాడికి చదువుకోపోదాం, అప్పు ఎంత చేయాలా, వీళ్ళకి ఇట్లా న్యాయం తీసుకోవాలా, మళ్ళీ చేస్తా అభివృద్ధి చేస్తా అంటుండు. మళ్ళీ చేసి చూపిస్తాడు. మళ్ళీ 10 ఏళ్ళు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అంటారు. మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వాళ్ళందరూ వీళ్ళు లేడీస్ అందరూ అంటారు ఆర్టీసీ బస్సులో పోతే అన్న ఏమి ఇచ్చిండంటే ఆధార్ కార్డు ఇచ్చిండు, ఫ్రీ బస్సులో పోతున్నాం. ఫ్రీ బస్సు ఆధార్ కార్డు ఫ్రీ బస్సే ఉంది. ఎక్కడ పోయినా ఆధార్ కార్డు ఫ్రీ బస్సే ఉంది. మాత్రం కాంగ్రెస్ రావాలా నా కోరిక ఒకటే ఉంది. నాకు 10 మాటలలో కాంగ్రెస్ రావాలా, రేవంత్ రెడ్డి అన్న ముందుకు నడవాలా, ఈ రాహుల్ గాంధీ ఢిల్లీలో ఎక్కాల, మోడీ దిగాల, అంతనే. మాకు ఈ కేసీఆర్ వచ్చి మాకు 10 ఏళ్ల నుంచి ఒక గుడ్డు తీసుకొని వచ్చి మాకు చూపెట్టిండేగా, గుడ్డు చూపెట్టు. 10 ఏళ్ల నుంచి ఈ గుడ్డు చూపెట్టిండు మాకు. ఈ గుడ్డు చూపెట్టిండు మాకు 10 ఏళ్ళ. అవును గుడ్డే సార్. మళ్ళీ ఇది అని రాసిన అది ఏం రాసిండు అంటే 10 ఏళ్ల నుంచి మాకేం చేసినావు, మంచి చెడ్డ నరేంద్ర మోడీ 10 ఏళ్ళు సారించింది, మాకు ఏమీ లేదు. ఆయన చేతిలో గుడ్డు పెట్టిపెట్టు, మళ్ళీ ఈసారి వస్తే ఓటేస్తే చేతిలో గుడ్డు పెడతారు. మాకు కావాలి రాహుల్ గాంధీ కావాలి కోరుకొని డబ్బా మీద రాసిరమ్మా. మాకు మేము రాహుల్ గాంధీ రావాలనే మేము కోరుకొని వేసుకున్నాం. పేరు కనిపించమ్మా ఇట్లా ఈ డబ్బా రాసిన ఓలమ్మా ఇంతమంది మేమే రాసినాం, అన్ని మేమే రాసినాం. మంచి రాసిరమ్మా. మేము చదివిన వాళ్ళము, మేము అన్పడ్ కాదు. ఆ కాలంలో 62, 63లో మా కాంగ్రెస్ చేసింది అన్నమాట. సెంటర్లో నరేంద్ర మోదీ మీ చేతిలో గుడ్డు పెడతా అంటున్నావు. అవును. మా కాంగ్రెస్ బంగారం పెడతా అంటున్నావు. బంగారం పెడతా అన్నాడు. మరి బంగారం కావాలా గుడ్డు కావాలా మీకు? మాకు బంగారం లేకున్నా కానీ మాకు రేవంత్ రెడ్డి అన్న రావాలా. ఇంకా అక్షరాలు మంచి రాశారు కదమ్మా. మీకు ఎంతమంది కొడుకులు ఎంతమంది బిడ్డలమ్మా? మాకు 5 మంది కొడుకులు, 2 బిడ్డలు, మన్మరాలు, మన్మళ్ళు, కోడళ్ళు, కొడుకులు అంతా ఒక్క ఇంట్లోనే ఉన్నాం మేము. ఒక్క ఇంట్లోనే. ఈ ఇంట్లో ఇంత మంచి ఫ్యామిలీలోకి ఉన్నారు. మీ కొడుకులు మీ బిడ్డలు మీరు సంతోషంతో ఉన్నారు. మీకు ఆ నీడ కనిపించే రాహుల్ గాంధీ వస్తాడు సెంటర్లో. ఇది మీరు ఆయనకు గౌడ్ బేర్ చేయాలా మీరమ్మా? మీరు ఎప్పుడు కానీ మళ్ళీ మా సోనియామ్మ తెలంగాణ ఇచ్చింది అని మళ్ళీ కేసీఆర్ ఆ రోజు ఏమన్నాడంటే తెలంగాణ తెచ్చింది నేనంటుంది. మళ్ళీ తెలంగాణ తెచ్చింది ఆయనే కాదమ్మా. రాహుల్ గాంధీ సోనియా గాంధీ ఏమన్నా బిడ్డ చచ్చిపోతాడు అని తెలంగాణ ఇచ్చినాయమ్మా. మళ్ళీ ఈడేమో తెలంగాణ కొట్టుకొచ్చి అంటుంది. ఏ వాళ్ళమైనా ఈయన ఇట్లా మాట్లాడుతున్నాడు. రాహుల్ గాంధీ ఢిల్లీలో రావాలా అంటే మేము కోరుకుంటున్నాము. ఈ మోడీ వచ్చి ఢిల్లీలో ఉండి మణిపూర్ లా అంత పెద్ద కష్టం నిష్టం అయినా గానీ మణిపూర్ లో పోయి దేకలేదు ఎవరు? మోడీ. వీళ్ళకు మహారాష్ట్రలో అక్కడ ఇక్కడ ఏమైనా అయితే వచ్చి మోడీ హెల్పింగ్ చేసేందుకు తయారున్నాడు. ఇప్పుడు మణిపూర్ లో అంతగానం చేసిండ్రు కదా. ఇప్పుడు ఎవరన్నా చేసిండ్రా? కేరళ, బెంగళూరు, మళ్ళా ఆంధ్ర నుంచి అనీ జాన్సన్, మళ్ళా చెన్నై నుంచి
ఆయన కూడా పైసలు డబ్బులు పంపించిండు ఎవరికి మణిపూర్ కు ఈయన ఏం చేసిండు ఏం చేయలే ఈ గుడ్డు తీసుకొని వచ్చి ఆ మణిపూర్ లో పెట్టిండు కోడి చెత్త కుండీలనే వేస్తా కేసీఆర్ ని కూడా చెత్త కుండీలనే వేస్తా మంచి ఇల్లు ఇచ్చింది మాకు మంచి ఇల్లు ఇవంతా మా ఇల్లు చూడండి మళ్ళీ ఇంత జాగా తీసుకొని ఇంత జాగా నేను చెప్తున్నా కదా 10 మా మొగడు ఉంటే అప్పుడు అడుగుతుండే కాదమ్మా మరి ఇంతగానే జాగా ఇంత మంచి జాగా మీరు కోట్ల కేసేసి కొట్టితే మీకు హక్కు మీకు వస్తుండే కదా హక్కు ఉండే అంతే అప్పుడు మీకు తొక్కేసినట్టే కదమ్మా తొక్కేసిండు మిమ్మల్ని కేసీఆరే మళ్ళీ నాయకులు ఈ చిల్లర నాయకులు మేము అడిగినా గానీ మేము పోయినా గానీ ఏం పట్టించుకుంటలేరు చిల్లర లీడర్లు కూడా పట్టించుకుంటలేరు ఏమి ఇక్కడ మా కంటల రాహుల్ గాంధీ వస్తుంది మా సార్ చూపిస్తా సార్ మళ్ళీ అమ్మగారి ఇల్లు పోయినాయి మళ్ళీ ఇన్ని ఇల్లు ఇచ్చారు సార్ మళ్ళీ మండల ఆఫీస్ కు కలెక్టర్ ఆఫీస్ కు కలెక్టర్ ఆఫీస్ ఇంత మంచి ఇల్లు ఇంత మంచి మీకు అదే చాలమ్మా మీరు గూడు కట్టుకోటి మీకు ఏదో మీకు ఉన్నది దేవుడు ఇస్తాడు మా సార్ అన్నకు చూపిస్తాను రేవంత్ అన్నకు చూపిస్తా ఇదేదమ్మా పేపర్లు ఏమో మాకు ఇల్లు గూల కొట్టినప్పుడు ఎంఆర్ఆలో తిరిగి గుడ్డు చూపి అమ్మ అందరు చూస్తారు ఏడాది అర్థం దాకా నేను తిరిగి మండల ఎంఆర్ఆర్ల తిరిగి ఆస్ట్ అయిపోయింది మండల పని అయిపోతారు మండలం చేంజ్ అవుతుందమ్మా మీరు మండల పైసలు తీసుకుంటే వాళ్ళ ఏడి వాళ్ళ కడతా వాళ్ళుగా ఆడ ఆఫీసర్ ఆడ పోయి సార్ వీళ్ళు పైసలు తింటారు సార్ వాళ్ళకి అప్పచెప్పండి వాళ్ళ పేరు రాయండి మీకు అన్ని పనులు నేను మండల్లో కూడా అట్లనే మాకు లిస్ట్ లో పేరు ఉంటే కూడా కంప్యూటర్ లో పేరు ఉంటే కూడా తీసేసి గాంధీవాన్ పోరామా గాంధీవాన్ పోయి పోతూనే ఉండాలా అక్కడ అవుతుంది ఎలక్షన్లు అయిపోయినాక ఈ చరిత్ర మారుతుంది మన రాహుల్ గాంధీ వస్తారు అంటే చాలా పవర్ఫుల్ క్యాండిడేట్ ఈ అన్న హైదరాబాద్ ఉంటాడా మా అన్న ఈ అన్న ముఖం చూసి ఎంత బుద్దుగున్నా ఎంత బుద్దుగున్నాడు చూడు ఈయన ఈ అన్నని చాలా గెలిపేలా అన్నని ఇప్పుడు కూడా ఇప్పుడు కేసీఆర్ బిల్డింగ్ అని చెప్పిండు కదా దాంట్లో బిల్డింగ్ ఇల్లులు కూడా ఖాళీ ఉందన్నమాట ఖాళీ ఉంటే నేను ఎట్లా నన్నా 2 ఇల్లు తాళం వేసి పెడతా నేను ఎట్లా అని చెప్తే మా కుటుంబం పెద్దగా ఉంది మీకు హక్కు ఉందమ్మా ఆ ఇల్లు తాళం వేసి హక్కు కనుక పోయి హైకోర్టులో కేసు అయితే మాకు పేపర్లను తీసుకోపోయి ఈ జాగా ఇంత దూసుకొని ఇట్లా తీసుకోరు హైకోర్టులో నేను పోను సార్ నేను హైకోర్టులో పోను సార్ రేవంత్ రెడ్డి దగ్గర నేను రేవంత్ రెడ్డిని ఎట్లా గెలిపించినానో మా నా నీలిమని ఎట్లా గెలిపించినానో నీలిమయ్య అంటే 4 బస్తీలలో తిరిగిన నీలిమని ఎట్లా గెలిపించినానో అట్లనే నేను నీలిమ దగ్గర మాట్లాడతా నేను ఎవరికన్నా పళ్ళు కావాలంటే గాంధీ బొమ్మ పోరామా సార్ అక్కడ ఇప్పుడు ఎందుకంటే ఇప్పటికి ఉంటాడు పిఆర్ ఉంటారు వాళ్ళకి చెప్పండి ఇట్లా తిరగండి ఒక 5 అవుతారు మీ పనులు అవుతాయి మళ్ళీ రాహుల్ గాంధీ ఒకసారి నమస్తే పెట్టి అన్నమ్మా గుడ్డీసి పక్క పెడతా చిత్తంలో పడేస్తారమ్మా ఇప్పుడే పడుతుంది ఇప్పుడు అయితే బీజేపీ పోయినట్టేనమ్మా కాంగ్రెస్ వస్తానంటే వాళ్ళు భయం అయిపోయిందమ్మా వాళ్ళకు గుడ్డు కింద పడదమ్మా వాళ్ళకు భయం అయిపోయిందమ్మా మీరు ఇప్పుడే ఆగరైపోయింది అయిపోయి భయం అయిపోయింది అంటే రాహుల్ గాంధీ సెంటర్లో కూకుంటాని భయం అయిపోయిందమ్మా అమ్మా మళ్ళీ మంచిగా ఇది ఎందుకు పెట్టుకున్నాం ఇంట్లో మీకు నేను పాదయాత్రకు తిరిగినాక నాకు ఆశకు నాకు కాంగ్రెస్ రావాలా అని రాహుల్ గాంధీ రావాలా అని అందుకొరకే నేను తిరిగిన మొత్తం కాళ్ళు నొస్తే కూడా ఏం కాదు కాళ్ళు నొస్తే కూడా పర్వాలేదు నాకు కాంగ్రెస్ పార్టీ పైసలు ఇవ్వాలని లేదు నాకు కాంగ్రెస్ రావాలనే నేను దీనికి తిరిగినాకనే నాకు జెండా ఇచ్చింటూ తీసుకొని వచ్చి మా ఇంట్లో పెట్టినానమాట మా ఇంట్లో మొత్తం మాకు రేవంత్ రెడ్డి ఉన్నాడు మన ఈ అన్న ముఖం బాగా అన్న ఉన్నది ఉంది మా దగ్గర పవర్ఫుల్ అనిపిస్తుంది అన్న అప్పట్లో కాంగ్రెస్ కూర్చుని అప్పుడు నేను తిరిగిన చెడ్డలు వేసుకుని అన్నం పడి కానీ అన్న నేను పోతే గుర్తుపట్టాడు పోతాం అన్న ఇల్లు ఇక్కడమ్మా చూస్తా మనకి ఏమో కర్తాబాత్లు అంటుండ్రు నేను పోయి చూస్తా నాకు ఇక్కడైతే మనకు ఇల్లు ఖాళీ ఉంది నేను ఎట్లన్నా 2 ఇల్లు నేను వేసి పెడతా గాంధీవన్ పోనీ మీరు కొట్లాడొచ్చు చేయొచ్చు గాంధీవన్ అంతేనా నాకు థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ రేవంత్ రెడ్డి జిందాబాద్ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ